నమస్కారం శ్రీవార్త న్యూస్కి స్వాగతం. కదిరి నియోజకవర్గం అభివృద్ధి చేయడం మన అందరి బాధ్యత అని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ మీడియా సమావేశంలో విజ్ఞప్తి చేశారు. ఈ గతంలో చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తే దాని నూతన ఇసుక విధానం అని చెప్పేసి మాటలు చెబుతూ పెద్ద ఎత్తున జేపీ వెంచర్స్కి అప్పచెప్పేసి దాదాపు కొన్ని వేల కోట్ల రూపాయలు లూటీ చేసినారు. అంతేకాకుండా జేపీ వెంచర్స్కి దాదాపు 800 కోట్లు కట్టాల్సిన డబ్బుల నుంచి మినహాయింపు ఇవ్వడం జరిగింది. అంటే ఇది ప్రజాధనమే. ఇకపోతే అమిగోస్, మన జిల్లాలో అమిగోస్ పాపం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కంపెనీ అది ఎందుకు వచ్చిందో, ఎందుకు పుట్టుకొచ్చిందో, ఎందుకు వసూలు చేసిందో నెల దాదాపు ఈ జిల్లా నుంచి 12 కోట్ల రూపాయలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి దానికి రెట్టింపు అమిగోస్ కలెక్ట్ చేసింది. ఈ డబ్బు ఎందుకు కలెక్ట్ చేసింది, ప్రభుత్వానికి పోయిందా లేదా ఇంతవరకు లెక్కలు తెలియదు. ఇంత పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో దోపిడీ జరిగినటువంటి పరిస్థితుల్ని, వాస్తవ పరిస్థితుల్ని ప్రజలకు తెలిపేటువంటి భాగంలోనే శ్వేతపత్రాలు విడుదల చేయడం జరుగుతోంది. ఖచ్చితంగా ఈ దోపిడీకి ఎవరైతే పాల్పడినారో వీళ్ళందరినీ కూడా చట్ట ప్రకారంగా ఈ ప్రభుత్వము, ఈ కూటమి ప్రభుత్వము చర్యలు తీసుకోబోతోంది. ఎక్కడ కూడా వెనకాడం, ప్రతి నయా పైసా కూడా ప్రభుత్వ ఖజానాకు చెల్లించేటువంటి కార్యక్రమం కూడా చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎవరైనా కూడా గోబెల్స్ క్యాంపెయిన్ చేసినా కూడా వెరిసేది లేదు. మతం పేరు మీద బెదిరిస్తే ఇంతే, ఎవడు కేర్ చేసే పరిస్థితి లేదు, దాని గురించి ఆలోచన లేదు. మానవత్వాన్ని, మనుషులను మించినటువంటి మతం లేదనేది బలంగా నమ్ముతాము. ఓటు బ్యాంకు రాజకీయాల కాలం వెళ్ళిపోయింది. మేమేదో నెంబర్ ఉన్నాం, మేము బెదిరించుకుంటే మేము ఏం తప్పు చేసినా నడుస్తామంటే ముడ్డి మీద తన్ని మళ్ళీ లోపలేస్తాం. మీ వెనకాల ఎవడు వచ్చినా, ఎంతమంది వచ్చినా వెరిసేది ఉండదు. ఖచ్చితంగా ఊరు దగ్గర పెట్టుకొని ఆలోచన చేసుకోమంటాను. అంతేకాదు ప్రభుత్వము, పెద్ద మనుషులు, ప్రజాప్రతినిధులు ఎక్కడ ప్రభుత్వ భూములు ఇచ్చిపెడతాను, డీటెయిల్ రిపోర్ట్ తీసుకొస్తున్నాను. దీనికి లోపాయికారి తొత్తులుగా ఒక రెవెన్యూ ఇన్స్పెక్టర్ అతని సెలవు మీద పెట్టించినాం. ఇప్పుడు వచ్చే రోజులు అతని మీద క్రిమినల్ చర్యలు కూడా తీసుకుంటారు. ఒక భూమిని కొట్టేసి బైపాస్ రోడ్లో ఒక అకౌంట్లకి డబ్బులు కొట్టేసి ఆ డబ్బుల్ని హస్టప్ చేసి బెదిరించుకునేటువంటి కార్యక్రమం. ఏమన్నా అంటే నాకు ఒక మతం ఉంది, నాకు ఒక పదవి ఉంది, నేను ఒక ప్రజాప్రతినిధిని, నాకు ఒక ప్రజాప్రతినిధుల, ఒక మతానికి చెందినటువంటి ప్రజాప్రతినిధుల మద్దతు. ఎక్కడికి పోతాను? మంచి కోసం మతాన్ని వాడాల, మనుగడ కోసం, మానవత్వం కోసం మతాన్ని వాడాల. మీ అవసరాలు, మీరు దొంగతనాలు చేయమని చెప్పి ఏ మతం చెప్పదు. దొంగతనం చేసేసి నేను దొరమాదిరికి చెల్లుబాటు కమ్మని చెప్పి ఏ మతం చెప్పదు. ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండాలా, ప్రతి ఒక్కరు పేదరికం లేనటువంటి సమాజంలో బతకాలా, ప్రతి ఒక్కరు కూడా మంచి జీవన ప్రమాణంతో బతకమని ప్రతి మతం కూడా చెప్తారు. మీ తిక్క మాటలకి, మీ భయపెట్టే మాటలకి కాలం వెళ్ళిపోయింది. ఎందుకంటే కదిర్లో కేస్ స్టడీ ఎవరిని నిలబడినివ్వాలా, మీరు 5 సంవత్సరాల నుంచి నిలబడినివ్వాలా. ఒక 5 సంవత్సరాలకు ఒకరిని భయపెట్టి పరిగెత్తించేసినారు. మీకు సరైన మొగుడు దొరికినారు, మీకు అన్నిటికీ సమాధానాలు దొరుకుతాయి. మీరు సుప్రీంకోర్టుకు పోతారు, హైకోర్టుకే పోతారు, లేదైనా ప్రపంచ కోర్టులు ఏమైనా ఉంటే వాటికి పోతారు. మీకు ఎంటైటిల్ టు గో దేర్, అది మీ హక్కు. మీ హక్కులకు ఎక్కడ కూడా భంగం వాటిల్లదు. మీరు అక్కడికి పోవాలనేది మా ఆలోచన కూడా. ఎందుకంటే అక్కడికి పోతేనే మేము కూడా పూర్తి స్థాయిలో గతంలో కూడా చెప్పినాము, ఒక సిట్టింగ్ జడ్జితో ఈ నియోజకవర్గంలో జరిగినటువంటి
కబ్జాల మీద, ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం మీద, సహజ వనరుల దోపిడీ మీద, బైపాస్ రోడ్లు ఆక్రమణల మీద పూర్తి స్థాయిలో సమగ్ర విచారణ జరపమని చెప్పేసి మేమే అడుగుతాము. ఖచ్చితంగా మా ప్రభుత్వం ఉంది, మా ప్రభుత్వంలో కూడా ఇది అడుగుతాము. అదే రకంగా సిట్టింగ్ జడ్జితో ఏమని చెప్పేసి కూడా మేము మా ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకుపోతామని చెప్పేసి కూడా తెలియజేస్తాము. ప్రభుత్వం ఏర్పడి ఒక నెల రోజుల కాలం అయింది. ఈ నెల రోజుల కాలంలో వాస్తవ పరిస్థితులు ప్రజలకు తెలియజెప్పాలనే ఒక ఆలోచనతో గత ప్రభుత్వం చేసినటువంటి దోపిడీని, సహజ వనరుల దోపిడీని ప్రజలకు తెలియజెప్పే విధంగానే వరుస క్రమంలో చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతలో ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం శ్వేతపత్రాలు విడుదల చేయడం జరుగుతూ వస్తాం. అందులో భాగంగా మీరు ఒకసారి గమనిస్తే మొదటిగా రాష్ట్రంలో భూ కబ్జాలు, భూ ఆక్రమణదారులు దాదాపు 1,75,000 ఎకరాల భూమి ఆక్రమణకు గురైనటువంటి పరిస్థితి. అందులో దాదాపు ఒక 36,000 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని లూటీ చేసినారు. అంతేకాకుండా ఇళ్ల పట్టాల పేరు మీద ఒక కుంభకోణానికి తెరలేపినారు. ఈ ఇళ్ల పట్టాల పేరు మీద చేసినటువంటి కుంభకోణం దాదాపు 10,000 కోట్ల రూపాయలు. అంతేకాకుండా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా అమలు చేయనటువంటి ల్యాండ్ టైటిలింగ్ విధానం అనేది గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో అమలు చేసేటువంటి కార్యక్రమం మొదలుపెట్టింది. అందుకు కదిరి సబ్ రిజిస్ట్రార్ కూడా ల్యాండ్ టైటిలింగ్ అమలు చేయాలని చెప్పేసి నోటిఫై కూడా చేసింది కదిరి సబ్ రిజిస్ట్రార్. దాన్ని ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే రద్దు చేసింది. కానీ వాళ్ళ దురాలోచన ఏంటంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది వాళ్ళు చేసినటువంటి భూ ఆక్రమణలు, అక్రమ మార్గాల్లో చేసినటువంటి భూ ఆక్రమణల్ని సక్రమంగా చేసుకోవాలనే ఆలోచనతోనే అసలు వ్యవస్థలకు సంబంధం లేనటువంటి వ్యక్తుల్ని మధ్యవర్తులుగా నియమించేసి భూములు కొల్లగొట్టేటువంటి ప్రయత్నం చేసినారు. ఒక రాక్షస ఆలోచన. అంతేకాకుండా మీరు ఒకసారి గమనిస్తే సహజ వనరులు ఈ రాష్ట్రంలో జగనన్న కాలనీ పేరు మీద భూములు వైసీపీ పార్టీకి చెందినటువంటి నాయకులే తక్కువ ధరలకు కొంటారు, దాని ప్రభుత్వానికి ఎక్కువ ధరలకు అమ్ముకున్నటువంటి పరిస్థితి. దాదాపు దీని పేరు మీద కొన్ని వేల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని లూటీ చేసినటువంటి పరిస్థితి. ఏదైతే ఈ వైసీపీ నాయకులు భూ కబ్జాలు చేసినారు, ఇళ్ల పట్టాల పేరు మీద దోపిడీ చేసినారు, ప్రతి నయా పైసాను కూడా ఈ ప్రభుత్వం వసూలు చేసేటువంటి కార్యక్రమం మొదలు పెడుతుంది. ఈ ఇళ్ల పట్టాల పేరు మీద వసూళ్లకు పాల్పడినటువంటి నాయకుల నుంచి ప్రతి నయా పైసా కూడా వసూలు చేసి రాష్ట్ర ఖజానాకి జమ చేయడం కూడా జరుగుతుంది. అంతేకాకుండా మీరు ఒకసారి గమనిస్తే విశాఖలో రామానాయుడు స్టూడియో భూములు, వృద్ధాశ్రమానికి ఇచ్చిన హయగ్రీవ భూముల్ని, తిరుపతి రేణిగుంట మండలంలో భూముల్ని, పుంగనూరులో దాదాపు 982 ఎకరాలను కూడా కొట్టేసినారు. దసపల్లా భూములు కొట్టేసి ఇల్లు కూడా కట్టుకున్నారు. చిత్తూరులో 782 ఎకరాలు, ఒంగోలులో నకిలీ పత్రాలతో 101 కోట్ల ఆస్తి కాజేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. దీనిపై విచారణ ఈ ప్రభుత్వం చేపట్టింది. 13,800 ఎకరాల ఆవ భూముల్ని వైసీపీ నేతలకు దారాదత్తం చేసినటువంటి ఘనత గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డికి దొరుకుతుంది. తక్కువ ధరకు 40,000 ఎకరాలు కొన్నారు. అధికారులను బెదిరించి భూములకు పట్టాలు తెచ్చుకునే వాటిలో భవనాలు కట్టుకున్నారు. ఋషికొండలో అయితే దాదాపు 500 కోట్ల ప్రజాధనంతో ఒక ప్యాలెస్ కట్టుకొని అది ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేవలం ప్రజలు చూసేటువంటి భాగ్యం కలిగింది. లేకపోతే దాన్ని చూసేటువంటి భాగ్యం కూడా లేదు. ఈరోజు తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు కట్టుకున్నారు. స్నైపర్లు కూడా
బయట నుంచి ఏమి చేయకుండా ఉన్నట్లు ఒక దుర్భేద్యమైనటువంటి కోటని కనీసం ఫొటోస్ తీయాలంటే కూడా తీయలేనటువంటి పరిస్థితిలోనే ఆయన కాంపౌండ్ వాళ్ళు నిర్మించుకున్నారంటే ఆయన ఆలోచన విధానము ఏమాత్రము నార్త్ కొరియా చురుకేం తగ్గలేదు, నియంతృత్వమైనటువంటి పోకడ. వైసీపీ జిల్లా కార్యాలయాల కోసం దాదాపు ప్రతి జిల్లాలో కూడా 2 ఎకరాల భూమి, 33 ఏళ్ల లీజు, దాదాపు 300 కోట్ల రూపాయలు డబ్బులు కొట్టేసినట్టు. ఋషికొండలో చేసిన దానికి మళ్ళా 13 కోట్ల ప్రచార ఆర్భాటం. కొండలైతే మన నియోజకవర్గంలో చూసిన కమతంపల్లి కొండ పిండైపోయింది, నల్లదేవులో కొండ పిండైపోయింది. మట్టి వ్యాపారస్తులు అయితే పెద్ద ఎత్తున సహజ వనరులైనటువంటి కొండల్ని కూడా మట్టు పెట్టేసి ముందు కొట్టేసి దాంతో కూడా డబ్బు దోచుకున్నటువంటి వైనం దాదాపు సభ్య సమాజం అందరూ కూడా ఆలోచన చేసుకునే విధంగా నడిచింది.